ఏ దేశమైతే రీసెర్చ్ మీద డబ్బులు కేటాయించదో, ఏ దేశమైతే స్టార్టప్, ఇప్పుడు చిన్నపిల్లలు అనేక రకాల జ్ఞానం ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేద్దామనే డబ్బులు ఉండవు. ఇవాళ స్టార్టప్ల కోసం నీకు తెలివి ఉంటే ప్రభుత్వం నేను నిలుస్తుంది, దీని మీద రీసెర్చ్ చేయి, నీ మేధస్తో ఈ దేశానికి ఏమైనా కొత్తదనం అందించమని చెప్పే గొప్ప సంకల్పమే స్టార్టప్లకు సపోర్ట్. ఆ స్టార్టప్ల కోసం ఇవాళ వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం మొట్టమొదటిసారిగా నిజంగా ఇది అభినందనీయం. అదేవిధంగా ఇప్పటికే ఫిషరీస్ దాంట్లో కానీ లేకపోతే ఎనిమల్ హస్బెండ్ దాంట్లో కానీ ₹1,00,00,000 500 గొర్రెలు పెట్టుకుంటే ₹1,00,00,000 వాళ్ళ 50 లక్షల రూపాయలు సబ్సిడీతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొట్టమొదటిసారిగా. అట్లా అదేవిధంగా ఫిషరీస్ దాంట్లో కూడా 10 లక్షల రూపాయలు ఇండివిజువల్ దాంతో మొదలుపెట్టి 200 కోట్ల రూపాయల వరకు కూడా ఫిషరీస్ కోసం వచ్చేస్తూ ఉంది. అంటే ఇవన్నీ ఇచ్చిన స్కీములకు అమలు చేసే తెలివి లేదు. మా దగ్గర 200 మంది ఫార్మర్స్కి కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల చొప్పున సబ్సిడీ కోసం వాళ్ళు కాన్సెంట్ ఇస్తే 25 లక్షల రూపాయల చొప్పున ఇచ్చి ఇంక 20 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఆపుతున్నారు వీళ్ళు. అంటే ప్రజల్ని పట్టించుకోరు, పరిపాలన ఎటు సాగుతుందో చూడరు, ప్రజల దుఃఖమేందో అర్థం కాదు వాళ్ళకి, ఇచ్చిన దాన్ని అమలు చేసే తెలివి లేదు, కానీ మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇలా వీళ్ళ సందం ఉంది. నేను ఒకటే ఇలా నిజంగా ఇది గొప్ప ప్రగతికామకమైన బడ్జెట్ అని చెప్పి మాట్లాడమే కాకుండా ఇంతకుముందు మా విశ్లేషణ చెప్పినట్టుగా మెడికల్ దాంట్లో మనం ఇంత పాపులేషన్ ఉంటే డాక్టర్లు ఉండరు, పీజీ సీట్లు ఉండవు. నాకు తెలిసి స్వతంత్రం రాకముందు ఎన్ని మెడికల్ సీట్లు ఉన్నాయో, స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి 2014 వరకు ఎన్ని మెడికల్ సీట్లు ఉన్నాయో ఈ 10 ఏళ్ళకి అన్ని మెడికల్ సీట్లు పెరిగినాయి. అంటే డాక్టర్ల సంఖ్య అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఊళ్ళలో పోతే ఆర్ఎంపీ డాక్టర్లు, పిఎంపీ డాక్టర్లు తప్ప డాక్టర్లు లేరు, దవాఖానలు లేరు. ఇంకో కొత్తదనం ఏంటంటే ఇవాళ ప్రైవేటు హాస్పిటల్లో అవసరమైతే పీపీపీ మోడల్లో కొంత మేము పెట్టుబడి పెట్టి ఎంకరేజ్ చేసి సర్వీస్ అందించాలంటుంది. దాంతో ఇవాళ దీన్ని ఒక హెల్త్ హబ్గా మార్చుకోవాలి, ఇవాళ హెల్త్ టూరిజం లాగా ఉండాలనేటువంటి దానికి కూడా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా ఒక గొప్పతనం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లు, ఇంతకుముందు చెప్పినట్టుగా విపరీతంగా క్యాన్సర్ పెరుగుతూ ఉంది రకరకాల కారణాల వల్ల. క్యాన్సర్ పేషెంట్లకి ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయితే 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 90% మంది చనిపోతారు తప్ప మళ్ళీ బతికే ప్రసక్తి లేదు. విస్ట్రల్ ఆర్గాన్స్కి వచ్చే క్యాన్సర్లు కావచ్చు, ఇవాళ స్త్రీలకు వచ్చేటువంటి అనేక రకాల క్యాన్సర్లు కావచ్చు, డబ్బులు తగలబెట్టి కూడా 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి కూడా మనిషిని పోగొట్టుకొని ఏడుస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి ఒక కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో కానీ లోవర్ క్లాస్ కుటుంబంలో క్యాన్సర్ అయితే ఆ కుటుంబం మళ్ళీ ఆర్థికంగా కోలుకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి ఇప్పటికే 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీదే కాకుండా మళ్ళీ ఒక 6 అదనంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగపడేటువంటి వాళ్ళందరూ కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి క్యాన్సర్ పేషెంట్ని ఆదుకోవాలి, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇచ్చి ఇలా పేషెంట్ని ఆదుకోవాలి, సపోర్ట్ చేయాలనేటువంటి గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పటికీ కూడా 70 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఆదుకున్నప్పటికి కూడా ఇవాళ ఈ చర్య మొత్తంగా దోహదపడుతూ ఉంది. అంది హోల్గా పేదలు, మధ్యతరగతి వాళ్ళకి ఏ ప్రభుత్వం అయితే అండగా ఉన్నానో ఆ బాధ్యతని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆచరిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆలోచిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ దాని ఫలితాలు కళ్ళ ముందు కనపడుతున్న విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా పట్టం కడుతూ ఉంటే, దేశవ్యాప్తంగా స్వాగతం పలుకుతూ ఉంటే ఇవాళ చూస్తూ ఓర్వలేని వాళ్ళు చేసేటువంటి ఆరోపణ తప్ప దీంట్లో ఏమీ లేదు. ఇవాళ నిజంగా అన్ని రంగాల ప్రజానికాన్ని, ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని వర్గాల ప్రజల బాధలను అర్థం చేసుకొని దాన్ని అడ్రస్ చేసిన బడ్జెట్గా అది భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చూడండి, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, ఆర్ఓబీలు, ఆర్యూబీలు. 10 ఏళ్ల క్రితం శాంక్షన్ అయిన వాటికి కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మొన్న మేము రివ్యూ చేసి మొత్తం 100 రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు లేకుండానే ఇవన్నీ కూడా అమలు చేయమని చెప్పి మొన్న రివ్యూ పెట్టడం వాళ్ళు అంగీకరించారు. ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి, మేము చెప్పడం కాదు, సభలో బాగా ఇప్పుడు నేషనల్ హైవేస్
ఇవాళ రైల్వే ప్రాజెక్ట్సు, ఇప్పుడు ఇవన్నీ పెట్టినవన్నీ కూడా అందరికి ఉపయోగపడతాయి. స్పెషల్గా దీనికోసం ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది, అందరికి ఉపయోగపడుతుంది. ఇవాళ ఇరిగేషన్ కోసం ఉంది, అందరికి ఉపయోగపడుతుంది. ఇవాళ ఇక్కడ వీళ్ళు ఒక కొత్త అది పెట్టి 1,50,000 కోట్ల రూపాయలు పెట్టింది. ఏంది, రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ప్రొయాక్టివ్గా ఉండి పాజిటివ్గా ఉండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని చెప్పి కనుక అనుకుంటే, ఏమైనా ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే వితౌట్ ఇంట్రెస్ట్ డబ్బులు చేయడానికి కూడా పెట్టింది ఇక్కడ ఫస్ట్ టైం. ఇవన్నీ ఒక రాష్ట్రం కోసం పెట్టవు. ఏ రాష్ట్రాలు అయితే ప్రొయాక్టివ్గా ఉండి ముందుకు వచ్చి చేస్తాయంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కేటీఆర్ తెలంగాణ నుంచి కాంగ్రెస్ బీజేపీ 16 మంది ఎంపీలున్నా తీసుకొచ్చింది ఏం తీసుకురాలేదు కేటీఆర్. అంటే వార్తల కోసం మాట్లాడేటోళ్ళ గురించి ఏం కామెంట్ చేస్తాం? అవగాహన నుండి మాట్లాడతాం కానీ వార్తల కోసం ఆ క్షణం కోసం వార్త కావాలి వాళ్ళకి. కాంగ్రెస్ సంబంధించి మీరే తిరుగుబాటు చేశారు. అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ మనకు సంబంధించి కాదు. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన ద్వేషభావం అయితే కలుగుతూ ఉంది. ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ అంటే నేనంటే వాళ్ళు బాధపడతారు కావచ్చు, కానీ ఇవాళ అది ప్రజల్లో ఉంది. ప్రజల్లో తిరిగేటువంటి ఎమ్మెల్యేలుగా వాళ్ళకి అర్థమైంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నిరసన చెప్తూ ఉంటారు. ఇవాళ నాకు తెలిసి అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ, ప్రభావం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.